నిజామాబాద్ నుంచి వచ్చారు. ఇట్లా రాజకీయాలకు ఎందుకు రావాలనిపిస్తుంది అన్న? నక్సలైట్ ప్రభావిత ప్రాంతంగా ఉండేది కాబట్టి పిల్లలు అప్పటికి నేను ఒక్కడనే ఉండే. వద్దు నాన్న మనకు పాలిటిక్స్ ఇంకేదైనా చేసుకుందామని ఎప్పుడన్నా చెప్పారా? ఒక బాంబు కూడా పెట్టడం జరిగిన తర్వాత చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఎట్లుండే ఫాదర్తో అటాచ్మెంట్? ఉన్న నాయకుల మధ్యలో ప్రజల మధ్యలోనే ఉన్నటువంటి మనిషి. సో మాకు పెద్ద తేడా ఏం లేకుండా. బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా సరే గోవర్ధన్ గారు పలానా వ్యక్తిని పేరు పెట్టి పిలిచే పరిస్థితి ఉంది. ఒకటే ఒక లక్ష్యం, ఒకటే ఒక జీవితం అనుకుంటారు. ఏమి రాజకీయ జీవితం. ప్రజలతో అంతగా అనుబంధం ఏంటి? మాకు ఒకటే గుర్తు పెట్టుకోబెట్టాం, మనం డబ్బులు చుట్టూ పరిగెత్తవద్దు. ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంది మీ కుటుంబం, ఏంటి సక్సెస్ మాత్రం ఏమన్నా ఉందంటారా? పేదవాళ్ళు ఫస్ట్ కడుపున వాళ్ళ పట్ల సానుభూతి. నాన్నగారి నుంచి తీసుకున్న ఒక సక్సెస్ మంత్రం ఏంటంటే మీరు ఆలోచన పరుడు, జగన్ ఆలోచిస్తాడు, పుస్తకాలు చదువుతాడు, మంచి నిర్ణయాలు తీసుకుంటాడు, పేరు తెచ్చుకున్నాడు. జగన్ గారు క్రౌడ్ పుల్లర్ అనుకోవచ్చు. ఏ వ్యక్తైనా ఓడిపోతే పవర్ పోతే మనుషులు రారు. ఇంత బలంగా కార్యకర్తలు ఉన్నారు, బలమైన టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఉంది, ఎందుకు భూపతి రెడ్డి గారితో మీకున్న ఆ గొడవలు ఏంటి చెప్తారు? వచ్చి రాగానే టీడీపీ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్లో ఉన్న కింది స్థాయి కార్యకర్తలంతా కూడా ఇబ్బందిలాగా వచ్చి ఎట్లుంది నిజామాబాద్లో ప్రస్తుతం కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు అవుతుంది. ఈ బట్టల మీద మనుషులు పంపించి కమిషన్లు అడగడం, చెరువు మట్టి తోడుకుంటున్నారు కాబట్టి మాకు కప్పం కట్టాలి. ఈ హుజూమ్ అంటే నిజామాబాద్లో పనులు జరుగుతాయి. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధానంగా రైతులకు ఇచ్చే యాప్స్ ఉందో మీకు చైనా వాళ్ళకి కావచ్చు, సింగపూర్ లాంటి కంపెనీలకు ఇచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపణ చేసింది కదా. మరి అంబేద్కర్ జయంతి రోజు నువ్వు అసలు దానికి నివాళులు కూడా అర్పించకుండా గేట్లు బంద్ చేసినావు. నువ్వు కూర్చున్న సచివాలయం కూడా అదే మనిషి కట్టించింది కదా. ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీని పదే పదే ఇంతలా విమర్శించాల్సి వస్తుంది? కేసీఆర్ గారు పనిచేస్తున్నప్పుడు కూడా పిచ్చి కుక్కలా ఎంబడబడ్డారా? కమిషన్లు ఇవ్వకపోతే కూల్చివేతలు. నాగార్జున సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్ మీకు ఉంచింది కూడా ఎందుకు? వీకెండ్ లో కూల్చివేతలు జరుగుతున్నాయి కదా, సాటర్డే సండే ఆ టైంలో, దాని గురించి ఏం చెప్తారు? గరీబోడి ఇల్లే కూలుస్తున్నాడు. మరి వాళ్ళకి పునరావాసం కల్పించి నువ్వు అప్పటికప్పుడు పిల్లలు స్కూల్ బుక్స్ పట్టుకొని బజార్లో పడే పరిస్థితి తీసుకొస్తున్నావు. మీరేమో రాహుల్ గాంధీ కలుస్తలేడు, పదే పదే అదే ప్రస్తావిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం నాకు సోనియా గాంధీ కుటుంబంతో కానీ రాహుల్ గాంధీ గారితో కానీ అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఇటు చూస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చూస్తే ఎప్పటికీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. తెలంగాణలో హైడ్రా పేరుతో కావచ్చు, అక్కడ అడవులు నాశనం చేయడం పేరుతో కావచ్చు, బుల్డోజర్ వ్యవస్థ నడుస్తుందంటే ఇక్కడ కంచెలు తీసేసి నువ్వు ఇక్కడ ఉండాలి కదా. మరి ఇక్కడ ఎందుకు నువ్వు ఉప ముఖ్యమంత్రి గారిని సీతక్కను ఎందుకు ఉంచినావు? ప్రజాపాలన గురించి ఒక మాటలు ఏం చెప్తారు? జై బాపు, జై సంవిధాన్, జై భీమ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రైట్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సభ పేరుతో పెద్ద ఎత్తున సభ జరపబోతుంది ఎలికత్తూరు. సో ఏంటి రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన జరుగుతుంది, ఏ విధంగా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ? ఎందుకంటే చాలా వరకు పాత లీడర్లు ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. కొత్త తరాన్ని ముందుకు తీసుకుపోయే అవకాశం కనిపిస్తుందా? కొత్త వారసత్వానికి ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? లేకుంటే ఆ వారసత్వాన్ని పక్కన పెట్టి కొత్తగా పార్టీలో ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉన్నదని అని మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు నిజామాబాద్ లీడర్ బాజిరెడ్డి జగన్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. నిజామాబాద్ నుంచి వచ్చారు, ఇట్లా రాజకీయాలకు ఎందుకు రావాలనిపిస్తుంది అన్న? అంటే ఇక్కడ ప్రాపర్ నిజామాబాద్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు రావాలనిపిస్తుంది రాజకీయాలకి? మీ అందరూ తెలుసు, మాది చాలా చిన్న పల్లెటూరు. అది ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది, చిమ్మన్పల్లి అని. అక్కడ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పుట్టడం జరిగింది, మానాలు. అది కూడా చాలా గుట్టల ప్రాంతం. చిమ్మన్పల్లికి అక్కడ మా నాయనమ్మ ఊరు. మా ఫాదర్ అప్పుడు పోలీస్ పటేల్ నుంచి ఈ స్థాయికి ఎదగడానికి అక్కడ ఉన్నటువంటి కొన్ని కారణాలు కూడా, అంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. సో చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ కొంత ప్రాబ్లం ఉండి, అది కూడా మీ అందరికి తెలుసు, నక్సలైట్ ప్రభావిత ప్రాంతంగా ఉండేది కాబట్టి పిల్లలు అప్పటికి నేను ఒక్కడనే ఉండే. సో అక్కడి నుంచి నన్ను నిజామాబాద్ స్కూల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఒక 35 years నిజామాబాద్లోని విపిఎస్ స్కూల్లోనే చదివి, తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ బేస్ వచ్చి మళ్ళీ నిజామాబాద్కి రావడం ఎంత జరిగింది. మా ఫాదర్ ఈ మధ్యలో పోలీస్ పటేల్ నుంచి సర్పంచ్
సర్పంచ్ నుంచి మండల్ ప్రెసిడెంట్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదగడం జరిగింది. ఇప్పుడున్న పాలిటిక్స్ కంటే గతంలో పాలిటిక్స్ చాలా టఫ్ ఉంటుండే. సరే ఇప్పుడు మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కాస్త అటాక్స్ జరుగుతున్నాయి. గతంలో డైరెక్ట్ దాడులు జరిగాయి. సో ఆ పరిస్థితులు మీరు దగ్గరుండి చూసారు, మీ ఫాదర్ కూడా అవి దగ్గరుండి చూసారు, అవి అయిన సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుండే నిజంగానే ఎందుకు వచ్చాము పాలిటిక్స్కి, వద్దు నాన్న మనకు పాలిటిక్స్, ఇంకేదన్నా చేసుకుందాం అని ఎప్పుడన్నా చెప్పారా? అంటే తను ఎదుర్కొన్నటువంటి ఏవైతే సంఘటనలు ఉన్నాయో, ఇవి నక్సలైట్ దాడులు, ఒక బాంబు కూడా పెట్టడం జరిగింది, తర్వాత చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. కానీ జరుగుతున్న నేపథ్యంలో మేమంతా కూడా ఎడ్యుకేషన్లో ఉండే. ఫస్ట్ అయినప్పుడు నేను 10th పాస్ అయినా, తర్వాత నేను టూర్లో ఉండే, తర్వాత మళ్ళీ అయినప్పుడు అట్లా. సో ఎప్పుడైనా కూడా మేము ఒక చిన్న వయసులో ఉన్నప్పుడు జరిగినాయి. అలా జరుగుతున్నప్పుడు ఏంటంటే మా ఫాదర్కి కుటుంబం కంటే ఎక్కువ ప్రజలే అని, ఎక్కువ ప్రజల్లోనే తిరిగేటోళ్ళు. ఎప్పుడైనా ఇంట్లో ఎప్పుడన్నా మాకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా మా మదరే మమ్మల్ని చేసింది. ఎట్లుండే ఫాదర్ తో అటాచ్మెంట్? అంటే పూర్తిగా పాలిటిక్స్ లో తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతూ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతో తక్కువ సమయం ఉండేది కదా, మీతో మా ఇల్లు అంటే బయట ప్రపంచము, ఇల్లు అనేది విడిగా ఏం లేకపోతుండే మా ఇంట్లో. మా ఫాదర్ బయట ఎట్లుంటున్నా ఇంట్లో కూడా అట్లే ఉంటుండే. ఇంటికి కూడా జనాలు వస్తుండే కాబట్టి బయట తిరిగినా ఇంట్లో ఉన్నా ఎప్పుడు జనాల మధ్యలోనే. ఆయన ఎప్పుడు కూడా అందరు నాయకుల మధ్యలో, ప్రజల మధ్యలోనే ఉన్నటువంటి మనిషి. సో మాకు పెద్ద తేడా ఏం లేకుండే. కాకపోతే జస్ట్ చూస్తుండే, అబ్జర్వ్ చేస్తుండే, స్టోరీస్ వింటుండే. మా తాతయ్య గారు వచ్చినప్పుడు ఆ ఊర్లో జరుగుతున్న విషయాలు చెప్పేది, మమ్మల్ని పక్కలో పడుకోబెట్టి మంచి మంచి కథలు చెప్పేది. నేను యాజ్ ఎ 90s కిడ్ నేను మా తాతయ్య గారు చెప్పిన కథలు విన్న తర్వాత, ఇక్కడ రేడియో నుంచి, తర్వాత ఫిలిప్స్ అప్పుడు డెక్కులు చాలా ట్రెండ్ ఉండే 90s లో, అక్కడ నుంచి సిడీస్, డివిడీస్, యూఎస్బి, మళ్ళీ ఇప్పుడు అంత క్లౌడ్, అన్ని చూసాను నేను. ప్రైవసీ డిస్టర్బ్ అవుతుంది అంటే ఇంటికి తరచుగా జనాలు రావడం, సర్పంచ్ స్టేజ్ నుంచి ప్రస్తుతం చైర్మన్ చేశారు, పార్టీలో కీలక పదవులు ఉండవు, చాలా సార్లు ఎమ్మెల్యేగా అయినారు కదా, ప్రజలు వస్తూ పోతున్నప్పుడు ప్రైవసీ మిస్ అవుతుంది అనిపిస్తుంది ఇంట్లో? లేదు, ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే మేము చిన్నప్పటి చూసిన ముఖాలే రెగ్యులర్ గా చూసేది కాబట్టి అందరినీ బాబాయ్, మామయ్య, అంకుల్ అంతే, ఇది అలవాటు. సో అందరూ మా ఇంటి మనుషులే అనుకుంటుండే. సో పెద్ద అయ్యే వరకు వాళ్ళంతా కూడా మా ఫాదర్ తోనే వెంట ఉండేటోళ్ళు కాబట్టి అది వాళ్ళు నేను చెప్పినట్టు బయటకి ఇంటికి పెద్ద తేడా లేకుండా అంతా ఇంటి మనుషులాగానే ఉండేది. మాకు పెద్ద ఇబ్బంది ఏమి అనిపించేది కాదు. అండ్ అప్పటికి ఆ వయసులో ప్రైవసీ అనేది ఏమి ఉంటుండే. నాకు చిన్న ఇన్కంఫర్ట్, అరే ఫ్రీ ఉంటే బాగుంటుండే అట్లా. మా ఇల్లు చాలా చిన్నగా ఉండే అప్పుడు. మా ఊర్లో ఇల్లు పెద్దగా ఉండే, మాకు తోటలు అంటే పొలాలు ఉండే. కానీ ఎప్పుడైతే నిజామాబాద్ షిఫ్ట్ అయినామో, మా ఇల్లు ఇప్పుడు కొనకన్నా ముందు మేము అద్దెకు ఉండేది. చాలా చిన్న ఇల్లు, కింద జీప్ పెడితే కూడా కింద ఒక పార్కింగ్ స్పాట్ ఉండేది. పైనకి వెళ్తే చాలా చిన్నది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మా ఫాదర్కి ఏం పేరు అంటే, ఎవరు వచ్చినా ఇంట్లో లోపల దాకా వెళ్ళి మాట్లాడవచ్చు అనేది. ఎందుకంటే ఆ స్పేస్ చిన్నగా ఉండే కాబట్టి దాంట్లోనే మేము యూజ్ చేసుకుంటుండే. మా మదర్ కిచెన్లో ఉంటే ఈ హాల్ కానీ, మా బెడ్రూమ్ కానీ, ఇటు వాళ్ళ బెడ్రూమ్ కానీ ఎప్పుడు కూడా నిండిపోయి ఉండేది. మాకు ఎప్పుడు ఏం డిఫరెన్స్ అనిపించలేదు. బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా సరే గోవర్ధన్ గారు పలానా వ్యక్తిని పేరు పెట్టి పిలిచే పరిస్థితి ఉంది. ఏ వ్యక్తినైనా మర్చిపోయే అవకాశం లేదు. అదే వారసత్వం మీకు వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే మేము కూడా చాలాసార్లు మీతో తిరిగినప్పుడు ఆ ఏ విలేజ్ కానీ వెళ్ళండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలానా వ్యక్తి ఎవరంటే ఆ వ్యక్తి పేరు చెప్పే ఒక శక్తి మీకు కూడా వచ్చిందంటారు. అంటే వారసత్వాన్ని, అంటే వారసత్వం అని కాదు కానీ నాకంటే ఎక్కువ మా ఫాదరే. మా ఇంట్లో ఎవరికన్నా కూడా మా మదర్ ఎక్కువ. మా మదర్కి ఇంకెక్కువ జ్ఞాపశక్తి. ఏ ఊరికి వెళ్ళినా కూడా అక్కడ చుట్టరికాలు కానీ, అక్కడ గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు మా మదర్ కరెక్ట్ గుర్తుపడుతుంది. మా ఫాదర్ ఇంకా వేరే తిరిగి కొంచెం పర్వాలేదు అంటే నంబర్స్ ఉన్న వాళ్ళు, ఫోన్ నంబర్లు దగ్గర ఒక 15,000 ఫోన్ నంబర్స్ ఉంటాయి మా ఫాదర్ ఫోన్లో. ఇప్పుడు బాన్స్వాడ సైడ్ ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు మొన్న. బాన్స్వాడ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు కూడా ఫోన్లో 5,000-6,000 నంబర్లు కంటిన్యూ కాల్ చేస్తున్నాడు. దాంట్లోంచే వాళ్ళు కూడా అంటే సర్ప్రైజ్ అవుతున్నారు, అరే మా నంబర్ ఇంకా ఉంది గోన దగ్గర అని చెప్పి. సో దే ఆర్ విల్లింగ్ టు మళ్ళీ రీజాయిన్ కావడానికి ఒక్క రీజన్ చాలా అనిపిస్తుంది. సో ఈ రకంగా తను అందరినీ గుర్తుపెట్టుకుంటాడు. అంటే ఎందుకనంటే ఆయనకున్నది ఒకటే ఒక లక్ష్యం, ఒకటే ఒక జీవితం అనుకుంటాడు. ఏంది? రాజకీయ జీవితం. అది తప్ప తనకేం కూడా తెలియదు. ఇప్పటి వరకు తన ఇండస్ట్రీ స్థాపిద్దామని, లేకపోతే ఇంకేదో అని
ఎన్ని ఆలోచనలు వచ్చినా ఆలోచన తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. లేదు లేదు మనకి ఇటు మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్. Business సో కాదు, మనకి ఆయనకున్న ఇదే ఒకటే ఒక రాజకీయం. గోల్ అదే, ఉమ్, ఆయన జీవిత లక్ష్యం అదొకటే. ఉమ్. సో అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పుడైనా జిల్లాలో బిజియెస్ట్ రాజకీయ నాయకుడు మా ఫాదరే. అంటే జనరల్ గా నాయకుడి పైన జనాలకి అభిమానం ఉంటుంది కామన్ గా ఎక్కడ చూసినా. కానీ నాయకుడికి జనాల పైన అభిమానం ఉండి ఎప్పుడు పిలిచినా సరే, ఎవరు పిలిచినా సరే, అటు కష్టమైన సుఖమైన పెళ్ళైనా చావైనా వెంటనే తండ్రి కొడుకులు ఇద్దరు ఉండాల్సి ఉంటారు. ప్రజలతో అంతగా అనుబంధం ఏంటి అంటే నీకు? మాకు ఇంకా వేరే వ్యాపకం లేదు, మాకు ఉమ్, వేరే వ్యాపకం లేదు. మా మదర్ ఒకటే అంటది, ఏమంటది అంటే, నాకు ఎక్కువ నేను మా మదర్ రిఫరెన్స్ ఎందుకు ఇస్తా అంటే, నాకు చిన్నప్పటి నుంచి మదర్ తోటి అటాచ్మెంట్ ఉంటుంది. No. సో తను ఏదన్నా అప్పుడప్పుడు చెప్తా ఉంటుంది. మనం ఏదైనా దారి తప్పినప్పుడు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి పిలిచి దానికి ఒక సరైన దిశ ఇస్తుంటది. ఆమె చదువుకోలేదు కానీ ఆమె స్వాధ్యాయి, భగవద్గీత, ఈ మహాభారతం ఇవన్నీ కూడా తను ఎప్పుడు రెగ్యులర్గా పారాయణం చేస్తూ ఉంటుంది కదా. అది జీవితంలో ఇన్కల్కేట్ చేసుకునేలాగా ఎప్పుడైనా గైడ్ చేస్తుంటుంది. మన చిరాకు వేసినప్పుడు, కోపం ఎక్కువైనప్పుడు, పని భారం ఎక్కువైనప్పుడు పిలుచుకుంటుంది. పిలుచుకొని ఒక కరెక్ట్ పాయింట్ ఇస్తుంది ఆ టైంలో. సో ఏదైతే ఉందో అది మాకు హెల్ప్ అవుతుంది బాగా. ఇప్పుడు ఈ హెల్ప్ అయ్యేది ఏమవుతుందంటే మాకు ఇంకా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా ఎవరో ఒకళ్ళు మాకు కలుస్తుంటారు, అవసరాల కోసమో లేకపోతే దేనికోసమో ఇంటికి వస్తూ ఉంటారు. మంచికి చెడుకు పోవడానికి కారణం ఏంటంటే మా మదర్ ఒకటి చెప్తుంది, ఏంటంటే మనం రాజకీయాల్లో ఉన్నాం, ఒకటే గుర్తుపెట్టుకోబెట్ట, మనం డబ్బుల చుట్టూ పరిగెత్తొద్దు, డబ్బు చుట్టూ పరిగెత్తొద్దు. మనం చేస్తున్న పనికి డబ్బు అనేది బై ప్రోడక్ట్గా రావాలి తప్ప ఎక్కడ డబ్బులు వస్తాయి, ఏడ ల్యాండ్ తక్కువ ఉంది, అది ఇది ఇది ఈ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతే నువ్వు ప్రజలకు సేవ చేయలేవు. సో అది నువ్వు కానీ నాన్న కానీ గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై మేము ఎప్పుడు మంచిగా చెడుగు జనాల్లోనే ఉండడానికి కారణం అది. ఇప్పుడు రాజకీయాల్లో ఇంతకు ముందు కానీ ఇప్పుడు చాలా కీలకంగా తిరగడం జరుగుతుంది. నియోజకవర్గంలో ప్రతి విలేజ్ ని టచ్ చేసినప్పుడు, ప్రధానంగా అక్కడికి వెళ్ళినప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు గతంలో ఈ పనులు చేసి లేకపోతే ఆ పనులు చేసిళ్ళు, మాకేమైనా కష్టం ఉన్నప్పుడు ఆదుకున్నాడని ఇట్లాంటి మాటలు వినిపించినప్పుడు జగన్ గారికి ఏ విధమైన ఫీలింగ్ ఉంటుంది? నాకు అంటే ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై ఫాదర్. అంటే చాలా ప్రౌడ్ అనిపిస్తుంది అట్లాంటి విషయాలు చెప్పినప్పుడు. సో మనం కూడా లైఫ్లో బతుకుతూ ఇట్లా బతకాలి, ఇట్లా గుర్తుండిపోయేలా బతకాలని నేను ఒకటి ఎప్పుడు అడుగుతుంటా. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ఎవరైనా నాయకులు కలిసినప్పుడు, వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు నాకు క్వశ్చన్ ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సీనియర్స్ అందరూ వాళ్ళ లైఫ్ మొత్తం ఇన్వెస్ట్ చేసింది రాజకీయంలో. ఆ జీవితం మొత్తం రాజకీయమే, జీవితం మొత్తం ఏదో ఒక పదవా లేకపోతే ఓటమో ఏదో ఒకటి చేసుకుంటూ ఆ గేమ్లోనే ఉన్నారు వాళ్ళు. సో ఆ తర్వాత వాళ్ళ నెక్స్ట్ తరము చాలామంది వచ్చిండు, కానీ చాలా తక్కువ మంది సక్సెస్ అయింది. సో నేను ఎక్కడన్నా పోతే సీనియర్స్ని కానీ ప్రజల్లో కానీ నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు చాలా మందిని చూసినాము, రెండో తరం రాజకీయ నాయకులు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంది, అది అందరి దగ్గర కనుక్కుంటుంటాను నేను. ఏంటంటే అది నాకు యూజ్ అవుతుంది ఆ పాఠం. సో ఆ పాఠం యూజ్ అవుతుందంటే ఒక్కొక్కరు ఒక సమాధానం చెప్తారు. ప్లస్ అందరికీ ఆ వ్యక్తుల జీవితాల గురించి పెద్ద అవగాహన ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రమేయం వీళ్ళ జీవితంలో ఏ మేరకు ఉండాలనేది ఖచ్చితంగా చెప్పగలుగుతారు ప్రజలు అనేవాళ్ళు. ఎందుకంటే మనం ఇప్పుడు నేను ఒకటి అంట, రాజకీయంలోకి వస్తామా ఒకటే డ్యూటీ. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఏంది డ్యూటీ, చదువుకోవాలా, ఎగ్జామ్ రాయాలి, అంతే కదా. జాబ్ చేసే ఆయనకి ఏంది, జాబ్ చేయాలా, ఆ కంపెనీకి లాయల్గా ఉండాలా, అయితే ఎదగడానికి ప్రయత్నం చేయాలి. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ప్రైమరీ రోల్ ఏంది, ప్రజాసేవ చేయాలి. అది తప్ప నువ్వు ఏం చేసినా, అది తప్ప ఏం చేసినా వేరేదైతే తప్ప ఇది కాలేవు, జనాలకు దగ్గర కాలేవు. చెప్పండి, ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంది మీ కుటుంబం, ఏంటి సక్సెస్ మాత్రం ఏమన్నా ఉందంటారా? ఏం లేదు. అంటే ఎక్కువ సమయం ఇవ్వడం ఒకటి. ఒకవేళ అంటే మా ఫాదర్కి టైం లేకుంటే నేను అందుకుంటాను, నాకు టైం లేకపోతే మా ఫాదర్ వస్తారు. ఇంకా ఏదైనా సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు తను డైరెక్ట్గా ట్యాకిల్ చేస్తాడు. ఇంకా ఏదన్నా ఇంకొకటి ఏంటంటే ఎవరితోనైతే పనిచేస్తున్నారు, ఏ పార్టీలోనైతే పనిచేస్తున్నారు, ఆ పార్టీలో ఒక నాయకుడిని నమ్ముకొని ఆ నాయకుడి అడుగుజాడలో నడవడం, ఆయన చెప్పిన దిశగా పనిచేయడం, వాళ్ళ విజన్కి తోడ్పాటు అందించడము, వాళ్ళ గుడ్ బుక్స్లో ఉండడం, వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనడం. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా వాళ్ళ స్థానాల్లో ఎట్లా పనిచేసిండ్రు అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం, అది తప్ప వేరే ఆలోచన లేదు. కాబట్టి యాజ్ అ ఫ్యామిలీ మేము అందరం ఏదో ఒక రకంగా ఒక గుడికి కావాలంటే గుడికి హెల్ప్ చేయడమో, లేకపోతే ఇంకేదన్నా ఒకవేళ గుడిలో విగ్రహం కావాలంటే ముందుండే వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. తినకున్న కనెక్షన్స్కి ప్రతి రాష్ట్రంలో పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే పేదవాళ్ళు, ఫస్ట్ కడుపేద వాళ్ళ పట్ల సానుభూతి, వాళ్ళ పట్ల జాలి, దయ
ఎవరన్నా ఇంటికి వస్తే అటువంటి వాళ్ళు కనబడితే ఫస్ట్ వాళ్ళకి సర్వీస్ చేస్తారు, ఆ తర్వాతనే సూట్ బూట్ వేసుకున్న వాళ్ళకి. అది మీ దగ్గర కూడా అది 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 సక్సెస్ మాత్రం అనుకుంటున్నాను నేను. మీ దగ్గర కూడా ఎవరు వచ్చినా సరే అన్న పలానా సమస్య ఉందంటే అసలు వెనుక ముందు చూడకుండా డబ్బులు ఇవ్వడం ఏందన్న? డబ్బులు అంటే డబ్బులు ఇవ్వడమే ఒక ధ్యేయంగా పెట్టుకోలేదు. మాకు కూడా ఇప్పుడు అంటే కూడా ఏం పలానా వాళ్ళు సమస్య ఉందని వస్తే చాలు, వాళ్ళు ఏ సమస్య అని క్లారిటీ వాడు పూర్తి చెప్పకముందే వాళ్ళు అట్లా అట్లా మరి అంత అంత అపాత్రదానం ఏమి ఉండదు. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు మనం లిమిట్ పెట్టుకొని మనం ఒక కిందికి వెళ్ళాం అనుకోండి, ఇంట్లో కిందికి దిగంగానే ఎవరొకరు ఉంటారు. ఒక అబ్బాయి ఉన్నాడు తలసీమియా అని చెప్పి, తలసీమియా వ్యాధి ఉంది ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి సాయం కోరి ఇంటికి వచ్చిండు, వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళు చూస్తే మనకు మనసు కరిగిపోతుంది. అంటే ఎందుకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే మనకు కూడా పిల్లలు ఉన్నారు కదా, సో మనం ఎంత లక్కీ ఫీల్ కావాలి వాళ్ళకి ఎటువంటి వంక లేకుండా పుట్టినందుకు. అటువంటిది ఇప్పుడు ఆ తల్లిదండ్రి జీవితాంతం బాధపడేటటువంటి వ్యాధితోటి ఆ బాలుడు బాధపడుతుంటే వాళ్ళ లైఫ్ ఎంత దుర్భరంగా ఉంటుంది అనేది ఒకటి వాళ్ళ సిచ్యువేషన్లో ఉండి ఆలోచిస్తాం. కాబట్టి ఇక డబ్బులు ఇవ్వడం అంటే డబ్బులు అంటే వినేవాళ్ళు కోట్లు కోట్లు లక్షలు లక్షలు అనుకుంటారు, కానీ ఎంత ఉంటే అంత. ఇప్పుడు ఆ పూటకు వాళ్ళకి ఏదైనా భోజనం లేదు, లేదంటే ఒక 2-3 రోజులు అంతే అంతే రావడానికి పోవడానికి. లేదంటే ఒకవేళ మనకు పవర్ ఉంది, పవర్ ఉంటే మన పరిధిలో మన పవర్లో ఏదన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి 100% ఎంత ఎక్కువ సాయం ఉంటే అంత ఎక్కువ సాయం చేయడం. పవర్ లేదు, పవర్ లేకపోతే అధికారులకు చెప్పు, పాత పరిచయాలు వాడుకొని వాళ్ళకి సర్వీస్ చేయడం. ఇది ఒక్కటే ఖచ్చితంగా చేస్తుంటాం మేము. సో అందుకని ఆ పేరు వచ్చింది. అంటే సార్ జేబులో పెడితే ఎన్ని డబ్బులు ఉంటే అన్ని ఇచ్చేస్తాడని చెప్పి ఒక పేరు ఉంది బాన్స్వాడ. ఆ పేరు రావడానికి కారణం అదే. ఏంటి బాజిరెడ్డి జగన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆర్థిక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఏం చెప్తాను? నాకు ఆర్థిక బ్యాక్గ్రౌండ్ అంటే నేను మాస్టర్స్ చేశాను యుఎస్లో కంప్యూటర్ సైన్స్లో. నేను అక్కడ కూడా ఒక 3-4 ఇయర్స్ జాబ్ చేసిన. నేను 2007లో వెనక్కి వచ్చిన. బేసిక్గా మాది ఏంటంటే మాది ల్యాండ్ లార్డ్ పద్ధతి. అంటే మనం ల్యాండ్ కొంటాము, రియల్ ఎస్టేట్ ల్యాండ్ కొంటాము, అమ్మేస్తాం. అంటే అది మా జీవనాధారం అంతే. ఇంకా మాకు కంపెనీస్ ఇవన్నీ పెట్టుకొని ఈ ప్రజాసేవకు టైం ఇవ్వలేం కాబట్టి అది ఒకటి మనం పెట్టుకుంటాం. దాంట్లో వచ్చింది కొంత మాకు వాడుకుంటాం, కొంత ప్రజాసేవకు వినియోగిస్తాం. సో ఇది బేసిక్గా మేము చేస్తాం. ఎందుకంటే ఇంకా 10 మంది ఇన్వాల్వ్ అయ్యే బిజినెస్లో మనం ఉంటే ప్రజాసేవకు టైం ఇవ్వలేం కాబట్టి ఈ విధంగా జీవితంలో మేము ఒకటి పెట్టుకున్నాము. అది దాని ప్రకారం ముందుకెళ్తున్నాం. నాన్నగారి నుంచి తీసుకున్న ఒక సక్సెస్ మంత్రం ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఒకటి ఏం చెప్తాడంటే మా ఫాదరు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారు ఎప్పుడన్నా. అంటే ఎవరిని ఎట్లా మ్యానిపులేట్ చేయాలనే చెప్పాడు, ఒకటి చెప్తాడు ఎప్పుడు. నేను అప్పట్లో గతంలో కోపం వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు సపోజ్ మనకు సడన్గా ఏదైనా అబద్ధం వస్తుంది, ఎక్కడున్నావు అని అంటే నేను లోకల్లో లేను అని అబద్ధం చెప్పేస్తున్నా. సో ఒకటే చెప్పింది ఏంటంటే ఫస్ట్ నీ లోపల నిజాయితీ విశ్వసనీయత పెరగాలంటే పెంపొందించుకోవాలంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి బేట, మనకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే కరెక్ట్ చెప్పాలా. నేను నిజామాబాద్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా చెప్తాను. ఎందుకంటే వాడు దూరం నుంచి చూసి ఫోన్ చేస్తాడు. ఒకవేళ చూసి ఫోన్ చేసిన వ్యక్తికి అబద్ధం చెప్తే నువ్వు ప్రతి మాట అబద్ధమే అనుకుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా అబద్ధం చెప్పొద్దు. అదొక నమ్మకం, విశ్వసనీయత అనేది మన లైఫ్ నుంచి పోతే మన దగ్గరికి ఎవరు రారు అని ఒకటి చెప్తాడు. తర్వాత ఇంకొకటి ఏం చెప్తానంటే మనం ఎటువంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఎదురైనా మనల్ని ఎవరు ఇష్టపడకపోయినా మనం గమ్యం దిక్కు పోతుండాలి. పోతున్నప్పుడు ఆ వ్యక్తికి మళ్ళీ మన సాయమే కావాల్సి వచ్చినా మనం ఖచ్చితంగా చేయాలి. చేసినప్పుడు ఆయన హృదయం గెలిచినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి మళ్ళీ మన వెనకకు వచ్చి నిల్చుంటాడు. మనం క్లాష్ పెట్టుకుంటే లేకపోతే ఇంకేదన్నా రకంగా మనం కన్ఫ్రంటేషన్ పెట్టుకుంటే ఆ వ్యక్తి మనకు శత్రువు అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందరితో బాగుండాలి. ఎవరే వాళ్ళ ఫాదర్ రాసి ఉండే, కానీ జగన్ అట్లా కాదు. జగన్ ఆలోచన పరుడు, జగన్ ఆలోచిస్తాడు, పుస్తకాలు చదువుతాడు, మంచి నిర్ణయాలు తీసుకుంటాడు అనే పేరు తెచ్చుకోను సరిపోతుంది అని చెప్తాను అనమాట. డిఫరెన్స్ ఉండాలి కదా ఆ తరానికి ఈ తరానికి. బాగానే చదువుకున్నారు, మాస్టర్స్ చేసిళ్ళు, అటు బిజినెస్ పెట్టలేరు, లేదంటే జాబ్ చేయలేరు, ఎందుకు ప్రధానంగా రాజకీయాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది? బేసిక్ ఏంటంటే మేము అందులోనే ఉన్నాం కదా. ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పటి నుంచి దాంట్లోనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి దాంట్లోనే ఉన్నాను. ఎవరిని చూసినా మా వాళ్ళే అనిపించే భావన ఎప్పుడు ఉంటుంది. సో నాకు అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పెద్ద అంటే ఒక ఆశ్చర్యం కలిగించే విషయంగా అనిపించలేదు. నేను యుఎస్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఏదైనా ఒక బిజినెస్ సెట్ చేద్దామని ఆలోచన ఉండే. కానీ వచ్చిన తర్వాత ఏమైందనంటే నేను ఈ బాన్స్వాడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ ఉన్న యువకుల కోసం క్రికెట్ మ్యాచ్ ఆర్గనైజ్ చేయడము. సో
సో దాంట్లో కొంత పిల్లలంతా నాకు అటాచ్ కావడము, వాళ్ళు కూడా మంచిగా చెడు పిలవడము, ఈ ఈ మళ్ళీ ఎట్లయిపోయిందనంటే మనం దేనికోసం ఇది ఏ పర్పస్ కోసం అయితే పుట్టినామో ఆ పర్పస్ వైపు ఆటోమేటిక్గా మనల్ని వాళ్ళే పుల్ చేసుకుంటూ తీసుకెళ్ళారు. కాబట్టి ఇంకా దాంట్లో వేరే ఆలోచన నాకు కొత్తగా రాలే. ఎంచుకోలేరు ఏమి ఎంచుకోలేదు. అని కానీ నడుస్తుంది. దానికి తోడు మా ఫాదర్ కూడా ఏంటంటే ఇప్పుడు తను ఉన్నారు, తనకి ఏదన్నా సడన్ గా పిలిస్తే పలికేంత దూరంలో తన వాళ్ళు ఉంటే ఒక ధైర్యం ధీమా ఉంటది కాబట్టి మా డిస్టెన్స్ నుంచి మనం దగ్గర ఉంటుండే. ఫ్యామిలీ నమ్ముకున్న వాళ్ళు అంతే ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏ ప్లేస్ కు పోయినా ఇంకొక ప్లేస్ లో నమ్ముకున్న వాళ్ళకి ఎవరు అందుబాటులో ఉండాలి, ఇంట్లో వాళ్ళు అందుబాటులో ఉంటే వాళ్ళకు ఒక భరోసా. అట్లా వాళ్ళు ఎంచుకున్న వ్యక్తిగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది తప్ప నాకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. చూస్తున్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి అది అంతే flow. అంతే ఆ ఫ్లో లో అట్లనే ఈ సైడ్ వెళ్ళిపోవడం జరిగింది. ఈ మధ్య బలంగా తిరుగుతుళ్ళు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ మొత్తం తిరుగుతుళ్ళు. ఎట్లా అనిపిస్తుంది కొత్త అక్కడ ఉన్న క్యాడర్ ని చూస్తే? నాన్నగారు తక్కువ తిరుగుతులు, మీరు ఎక్కువ తిరుగుతులు. ఎక్కడన్నా మిస్సింగ్ అనిపిస్తుందా నాన్నగారి ఆ ప్లేస్ కానీ ఏమన్నా వాళ్ళకు? కొత్త తరం వచ్చింది ఖచ్చితంగా. తనను నమ్ముకున్న తన కోసం ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హేమాయేబులు ఉన్నారు, రాష్ట్రాన్ని నడిపించేంత పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, బాజిరెడ్డి గోవర్ధన్తో సహా. బాజిరెడ్డి గోవర్ధన్ గారిని కుమారుడైన బాజిరెడ్డి జగన్ గారు రీప్లేస్ చేయగలిగే అవకాశం ఉందా? చేయగలుగుతారా? అంత ఇప్పుడు ఆయన స్టేచర్ చాలా తను ఎత్తైన శిఖరం అది. కనీసము ఆయన ఇప్పుడు పర్వతాల నుంచి జాలువారిన నదిలో ఆ నది వల్ల కింద చాలా మంది బాగుపడతారు, పర్వతం నుంచి జాలువారే నది వల్ల. సో అట్లాంటి నదులు పిల్ల కాలువలు కలిస్తే అంటే సముద్రానికి వెళ్ళేసరికి నది చాలా పెద్ద అవుతుంది. కానీ పేరు మాత్రం పుట్టిన జాగాలో ఏ పేరు ఉందో దాంతోనే ఫేమస్ అవుతుంది. సో మనం ఆ స్టేచర్ని అందుకుంటామా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది ఖచ్చితంగా. కానీ మన అంబిషన్, నా గోల్ ఏంటంటే తన పేరుని కానీ తన స్టేచర్కి కానీ తగ్గట్టుగా తయారవ్వాలని ఒకటి. అండ్ కొత్త జనరేషన్ ఏదైతే ఇప్పుడు వచ్చిందో, జనరేషన్ జెడ్ అని ఇప్పుడు వచ్చింది, దీనికన్నా ముందు జనరేషన్ వై. సో వాళ్ళకు ఒక అనుసంధానంగా ఉండాలని అంటే ఒక 2 తరాలు 3 తరాల నుంచి తెలిసినటువంటి కుటుంబం వల్ల ఖచ్చితంగా అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను. అంటే మెయిన్ చూసిన నియోజకవర్గంలో తిరిగినప్పుడు మీతో జగన్ గారు క్రౌడ్ పుల్లర్ అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడికి వచ్చేదాకా ఒక ఉంటది జనాలది, వచ్చిన తర్వాత మాట్లాడుతున్నంతసేపు అక్కడనే ఉంటారు జగన్. ఏంటి ఎక్కడ నేర్చుకున్నారంటారు ఇట్లాంటి? నేర్పేం లేదు, స్టడీ, అభ్యాసం, చదువుకోవడం, మనుషుల్ని కలిస్తే ప్రశాంతంగా మాట్లాడడం, వాళ్ళతో టైం ఇవ్వడం. హడావిడికి వెళ్ళిపోయి నమస్తే పెట్టేసి ఇంకా ఆ కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్ళిపోవడం అట్లా కాకుండా వాళ్ళతో కూర్చొని కలిసి టీ తాగి మన ఆలోచనలు పంచుకుంటే జనరల్గా ఎట్లుంటుంది, ఎవరైనా మొదలు పెట్టినప్పుడు ఒక స్పీచ్ ఇవ్వాలంటే సబ్జెక్ట్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు స్పీచ్ సరిగా రాదు. కానీ వెన్ యూ కంటిన్యూ డీప్గా నువ్వు పబ్లిక్లోకి వెళ్తున్న కొద్దీ వాళ్ళు పడుతున్న బాధల గురించి, గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ గురించి, న్యూస్ పేపర్స్ ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు చాలా కొంచెం నాలెడ్జ్ గెయిన్ అవుతాం. సో నాలెడ్జ్ గెయిన్ చేసినప్పుడు మనకు క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చే విధంగా ఆలోచనలు చేయడం, ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేసి ఓకే సో ఈ వ్యక్తులు అంటే ఇక్కడికి వచ్చినటువంటి 10 మంది వీళ్ళు మాట్లాడుతున్న విషయం ఇది. సో ఆ విషయాన్ని మనకు తెలిసిన కొంచెం అంటే మనం పుస్తకాల్లో చదువుకున్నటువంటి విషయాలతో అనుసంధానిస్తే, అంటే జాయిన్ చేస్తే ఏదైనా మంచి సొల్యూషన్ వస్తుందా అనేది ఒక 10 నిమిషాలు మాట్లాడుతుంటా. సో అట్లా మైక్రో మీటింగ్స్ని ఎక్కువ నమ్ముకుంటాను నేను. చిన్న చిన్న మీటింగ్స్, 10 మంది. సో ఆ రకంగా ఏమవుతుందంటే పర్సన్ టు పర్సన్ అటాచ్మెంట్ పెరిగిపోతుంది. అండ్ మనం ఏదైనా పని చెప్తే కలిసి పని చేద్దామని అంటే వాళ్ళంతా ఇంట్రెస్ట్ తోటి ముందుకు వస్తారు. సో అందుకనే మీరు చూసి మొన్న వచ్చినప్పుడు మా మండల్లో మనం ఓడిపోయినాం, అయినా కూడా మనల్ని నమ్ముకున్న కార్యకర్తలు, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, ఎందుకంటే ఒకటి తప్పది. ఎందుకనంటే ఏ వ్యక్తి అయినా ఓడిపోతే, పవర్ పోతే మనుషులు రారు. మన వెనకాల ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ అనే వ్యక్తి నిజామాబాద్లో ఒక శక్తే, కరెక్టే. కానీ దానికంటే వెనకాల అంతకంటే గొప్ప శక్తి ఉంది మాకు. ఒక బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు, ఇప్పుడు ఒక టైగర్ లాగా ఫైట్ చేస్తున్న కేటీఆర్ గారు మా నిజామాబాద్ని తన కంటి పాపలా చూసుకుంటూ సంస్కృతిని, సంప్రదాయాన్ని ముందు తీసుకెళ్తూ ఎప్పుడు కూడా మాకు పిలుస్తే అందుబాటులో ఉండే కవితక్క గారు, అట్లా వీళ్ళందరూ కూడా ఉండడం వల్ల మాకు కూడా ఒక ధైర్యం, తర్వాత
బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ గతంలో ఉద్యమం చేసినటువంటి తెరాస పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ ద్వారా ఉద్యమం చేసినటువంటి వాళ్ళు, ఇతర పార్టీల నుంచి తనకు ఆకర్షితులై వచ్చిన వాళ్ళు అందరూ కలిసి ఇదే బలం. ఈ బలం వల్ల మనం ముందుకెళ్ళగలుగుతాం అంతే. అంటే సపరేట్గా మాకంటూ పెద్ద శక్తి లేదు. ఒక నాయకుడు అండ ఉంటేనే, ఒక నాయకుడు క్రెడిట్ ఉంటేనే మనకు ప్రజల్లో కూడా వాల్యూ ఉంటుంది. ఇంత బలంగా కార్యకర్తలు ఉన్నారు, బలమైన టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఉంది, ఎందుకు భూపతి రెడ్డి గారితో మీకున్న ఆ గొడవలు ఏంటి అంటారు? ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో ఇదే అడుగుతున్నారు క్లాష్ గురించి. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే తను ఎమ్మెల్సీగా ఉంది, తను యాక్చువల్లీ కంటెండర్, ఎమ్మెల్యే సీట్కి అతను కంటెండర్గా ఉండాడు. సో ఉద్యమం అయిపోయింది. అప్పుడు మన కేసీఆర్ గారు తెరాస పార్టీ అనేది ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా పరిణామం చెందింది కాబట్టి ఇప్పటి నుంచి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా రాజకీయంగా ఉండబోతున్నాయి, పార్టీ బలోపేతం కోసం ఉండబోతున్నాయి, ప్రభుత్వం సాధించే విధంగా ఉండబోతున్నాయని పబ్లిక్గా అనౌన్స్ చేసిన తర్వాత గెలుపు గుర్రాల పైన దృష్టి సారించిన నిజామాబాద్ లో ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి ఎవరు? సో ఒక అంటే కోఇన్సిడెంటల్ గా మనం నిజామాబాద్ రూరల్ స్థానికులమై ఉండి ఒక ఫస్ట్ ఏంటంటే బాజెడిగోదంటే అప్పట్లో గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా ఒక 10 జిల్లాలు ఇన్ఛార్జ్ చేసి ప్రతి జిల్లాలో క్యాండిడేట్స్ని డిక్లేర్ చేస్తున్నాడు. అప్పటికి బీఆర్ఎస్ పార్టీకి ఇంకా క్యాండిడేట్ సెలెక్షన్లోనే లేట్ అవుతుంది. సో ఒక మెయిన్ స్ట్రీమ్ పార్టీలో ఉండే అంత డైనమిజం ఈ వ్యక్తిలో ఉంది. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాకి వెళ్ళిపోయి సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకున్నాడు కాబట్టి మనం కూడా కొంచెం స్తబ్దంగా అయిపోయి మేము రాజకీయాలు అంటే ఆ పార్టీ నుంచి విడిపోయిన తర్వాత స్తబ్దంగా ఉండిపోయినాం. ఆ టైంలో ఈ శక్తిని పార్టీ కోసం వినియోగించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పిలుపు ఇవ్వడం జరిగింది, రమ్మని చెప్పి పిలవడం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ లో మున్నూరు కాపు క్యాస్ట్ ఎక్కువ. సో ఇది కంప్లీట్ కాలేదు, భూపతి రెడ్డి ఇష్యూ కంప్లీట్ కావాలి కదా. సో ఇది అయిన తర్వాత అప్పుడు నిజామాబాద్ రూరల్లో ఒక క్యాండిడేట్గా తిరుగుతున్నటువంటి భూపతి రెడ్డి గారిని ఆయన మెప్పించి నెక్స్ట్ టైం నీకు ఏదైనా ఉంటే మంచి అవకాశం ఇద్దాం, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆయనకి ఇద్దామని అన్నప్పుడే ఆయన లోపల ఆయన ఈగో హర్ట్ అయిపోయింది. ఈగో హర్ట్ అయిపోయి అప్పుడు మందం వచ్చిండు, తిరిగిండు, చేసిండు. తర్వాత మనకు టికెట్ వచ్చినాక కూడా ఎలక్షన్లో తిరిగిండు, మనం గెలిచినాం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ హవా కానీ అండ్ గెలుపు గుర్రాలుగా సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తుల ఆ శక్తి పార్టీ వెంబట నడిచి ఒక మంచి భారీ మెజారిటీ తోటి గెలవడం జరిగింది. దీని తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి హామీ మేరకు పార్టీలో ఆయనకు ఒక స్థానం ఉండాలనే ఉద్దేశంతో పార్టీ ఒకవేళ ఎమ్మెల్సీ టికెట్ ఇద్దాము అని అంటే ఖచ్చితంగా ఇవ్వాలి సార్, ఎందుకంటే ఆయన ఈ నిర్ణయం వల్ల నష్టపోయింది కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిందే అని చెప్పి నాన్న సపోర్ట్ చేసినప్పుడు బాజెడి గోవర్ధన్ గారు సపోర్ట్ చేసిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఎమ్మెల్సీ అయిందో అప్పటి నుంచి ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా ఎవరన్నా ఒక వ్యక్తి బాగా ఇష్టపడి దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారిని కౌగిలించుకుంటే ఈ వ్యక్తి చూసి అంటే ఒక ఎమ్మెల్యేనే కౌగిలించుకుంటావా, ఎమ్మెల్సీని కౌగిలించుకోవా, నాకు కూడా పవర్ ఉంది, ఓకే ఆయన ఎవరు, ఆయన పెద్ద తిస్మార్ నేను లేనా, నాకు పదవి లేదా, నా దగ్గరకు రావచ్చు కదా అనే ఉద్దేశంతో ఎక్కడమైనా పబ్లిక్లో చీప్గా మాట్లాడటము, ఎవరన్నా వస్తే ఎదురుగానే ఫేస్ టు ఫేస్ నువ్వు ఏందా బాగా ఎత్తుకుంటున్నావు, జై అంటున్నావు, డబ్బులు ఇస్తున్నాడా బాజెడి గోవర్ధన్ అని దెప్పిపోవడము, ఇటువంటి సందర్భాలు చాలా జరిగినాయి. పార్టీకి అపోజిట్ కార్యక్రమాలు అపోజిట్ ఏం చేయలేదు, క్యాండిడేట్ అపోజిట్, ఎమ్మెల్యేకి అపోజిట్ గా. ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యే వచ్చిన తర్వాత గత పరిచయాల వల్ల అందరూ కూడా దగ్గరకు వచ్చిండు. అప్పుడు ఆయన పనిచేస్తున్నప్పుడు ఎవరు ఉండే ఉద్యమ కాలంలో ధైర్యంగా ఎవరు బయటికి రాలే, ఆయన కూడా ఊరికి ఒక వ్యక్తే ఉండే. కానీ మనం వచ్చి రాగానే టీడీపీ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్లో ఉన్న కింది స్థాయి కార్యకర్తలంతా కూడా ఉప్పెనలాగా వచ్చి హత్తుకున్నారు బాజెడి గోవర్ధన్. ఈ హత్తుకునే పరిణామం ఆయన తట్టుకోలేకపోయింది. సో ఇట్లా జరుగుతున్నప్పుడు కాలూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు ఆయన మన మెప్పు కోసం, బాజెడి గోవర్ధన్ గారి మెప్పు కోసం, అరే నేను ఒక్కనే పెడితే ఫోటో ఈసారి మెచ్చుకుంటాడనే ఉద్దేశంతో అప్పుడు ఎమ్మెల్యే ఫోటో పెట్టి ఎమ్మెల్సీ ఫోటో మర్చిపోయాడు. అప్పుడు ఒక మనిషిని పెట్టి గొడవ చేయించి అల్లరి సృష్టించే ప్రయత్నం చేసినందుకు, ఫేస్ టు ఫేస్ వచ్చి గొడవ పెట్టుకున్నందుకు
కొంత తోపులాట జరిగింది. ఆ తోపులాట తర్వాత ఈ డిఫరెన్సెస్ అనేవి ఎక్కువైపోయినాయి. అదే దాన్ని ఇప్పుడు నేను ఆస్తులు అమ్ముకున్నా, నా డాక్టర్ పదవి నేను వదిలేసి నేను ఈ రాజకీయాల్లో తిరిగినా నష్టపోయినా అని మొన్న ఎలక్షన్లో బాగా మహిళల ముందు ఏడ్చి చేసి సానుభూతి చూడవని గెలిచిండు. కాకపోతే ఆయన అమ్ముకొని ఆస్తి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసుకున్నాడు. ఇది ఎవరు చూస్తారు? చూడరు. అఫిడవిట్లో చూస్తే తెలుస్తుంది. అట్లా ఈ ఆరోపణలు కూడా చాలా చేసిండు ఆయన. 300 ఎకరాలు ఉన్నాయి, 400 ఎకరాలు ఉన్నాయి అని చెప్పి. ఎట్లుంది నిజామాబాద్లో ప్రస్తుతం కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు అవుతుంది. నిజామాబాద్లో పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? మీ ప్రధానంగా మీ నియోజకవర్గం ఎట్లా నడుస్తుంది? నిజామాబాద్ జిల్లాకు దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన సీనియర్ అయిండు, ఆయన యాక్టివ్ గా లేడు. ఆయన మంత్రి పదవి ఇస్తే తప్ప ప్రజలు తిరగనని భీష్మించి కూర్చున్నాడు. ఒక చాదస్తంతో ఉన్నాడు. ఇప్పుడు గెలిచినటువంటి భూపత్ రెడ్డి, ఈయన ఇప్పుడు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, కొంత ఆయన కంటే వయసులో కొంచెం తక్కువ, అంటే యువకుడు కాబట్టి ఏదైనా చేస్తాడేమో అని అంటే, ఇప్పటికే నిజామాబాద్ రూరల్లో ఇటుక బట్టీల ఎమ్మెల్యే అని పేరు తెచ్చుకున్నాడు. ఎందుకు? ఈ బట్టీల మీద మనుషులు పంపించి కమిషన్లు అడగడము, మీరు చెరువు మట్టి తోడుకుంటున్నారు కాబట్టి మాకు కప్పం కట్టాలి, మాకు డబ్బులు కట్టాలని అని. అంటే ఇప్పుడు నాకు కప్పం కట్టాలి, నా దగ్గరికి వచ్చేటోడు నజరానా తీసుకుని వస్తేనే ఈ షహన్షా ఖుష్ అవుతాడని చెప్పి గతంలో నిజాం పరిపాలనలో కానీ ముఘల్స్ కానీ ఎవరైనా కలవడానికి వెళ్ళినప్పుడు బాద్షాకి నజరానా ఒక బంగారు నాణ్యం ఇచ్చేసి ఇట్లా జీహుజూరు చేసి పక్కకి వెళ్తే నీ సమస్య ఏందని అడుగుతుండే. డబ్బులు ఏంది రాజు మాట్లాడకపోతుండే అప్పుడు. అంతే అంతే అంతే. నీకు ఆయనకు సంబంధం లేదు. రీసెంట్ గా కూడా ఏదో గొడవ శిలాపలకాల దగ్గర గతంలో ఓపెనింగ్ చేసిన దాన్ని మళ్ళీ ఓపెనింగ్ చేసిందట. నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. సరే ఉండని అట్లా చేస్తారు, కానీ మొత్తానికి దాన్ని తీసేయడం నాకు కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ ఉంది మల్లాపూర్ దగ్గర. ఆ బ్రిడ్జ్ దగ్గర గతంలో 3 ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశాను. ఆ శంకుస్థాపన రాళ్ళని మేము ఏ రోజు కూడా టచ్ చేయాలి. కానీ ఈ 3 ఎవరైతే ఎమ్మెల్యేలు మీకు ఈ బ్రిడ్జ్ తీసుకొస్తా అని చెప్పి ప్రామిస్ చేసి తీసుకురాలేదో, నేను ఆ మిత్తును బ్రేక్ చేసి బ్రిడ్జ్ తీసుకొస్తా అని చెప్పి తీసుకొచ్చాను. అప్పుడు మనది పెట్టుకున్నాం, వాళ్ళవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రజల సొమ్ము కదా, ప్రజల సొమ్ము. ఎవరి పరిపాలన ఉన్నప్పుడు కార్యక్రమం ప్రారంభం అనేది చరిత్రలో ఉంటుంది. ఎవరికైనా ఏంటంటే రాజకీయంలో ఉన్న వ్యక్తి గుర్తింపు ఏందండి, ఊర్లో తిరిగినప్పుడు తన పేరు శిలాఫలకంలో కనబడితే అరే నేను ఈ ఊర్లో ఏదో చేసినా అని ప్రజలు కూడా గుర్తిస్తారు అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ మనిషి ఏం చేస్తారనంటే, ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలు మనం తెచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రీశాంక్షన్ చేయించేసుకొని, అప్పుడు మనం చేసిన శిలాఫలకాలు ఉన్నాయి, మళ్ళీ రీశాంక్షన్ చేసుకొని తీసుకొచ్చేసి అది తీసేసి వీళ్ళ శిలాఫలకాలు పెట్టుకోవడం. ఇప్పుడు చిన్న చిన్న సీసీ రోడ్లకు కూడా గతంలో చేసిన పనులకి మర్చిపోయి, సపోజ్ ఏదైనా ఈ శిలాఫలకం మర్చిపోతే దాన్ని కూడా ఇప్పుడు పెట్టేసుకుంటున్నాం రీఓపెనింగ్. ఆయన దగ్గర కొత్తగా తీసుకొచ్చిన పనులు ఏం లేవు, కానీ ఊరికి వెళ్ళాలంటే ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టేసేయాలి, కటింగ్ చేయించేసి సన్మానాలు చేయించుకొని ఏదో ఒక మాట మాట్లాడేసి అక్కడి నుంచి కదలాలి. ఇప్పుడు 2 సార్లు బాజిరెడ్డి గోవర్ధన్ గారు రూరల్ గెలిచారు, కానీ 9.5 ఏళ్ళలో ఎటువంటి పనులు చేయలేరని చెప్పేసి ఒక ప్రధానంగా ఆరోపణ చేస్తూ ప్రస్తుతం ఎమ్మెల్యే గెలవడం జరిగింది. దీని గురించి ఏం చెప్తారు? పనులు ప్రజలకు వెళ్తే కనిపిస్తాయి, మనకు బయటకు వెళ్తే కనిపిస్తాయి. ఇప్పుడు మనం బయటకు వెళ్తే, ఓడిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత బయటకు వెళ్తే ఒక గౌరవపూర్వకంగా మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు ప్రజలు అని అంటే దాని అర్థం ఏంది? ఏదో చేసినట్టే కదా. ఇప్పుడు మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, సీఎం రిలీఫ్ ఫండ్ అయితే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినాం. అమ్మాయికి బాగాలేకపోతే ఒక హార్ట్ ఇంకా లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే 25 lakhs కేసీఆర్ గారి సీఎం రిలీఫ్ ఫండ్, కేసీఆర్ గారి దాంట్లోంచి డైరెక్ట్ వచ్చింది. 25, 15, 10, 8, 5, 6 అట్లా. ఇప్పుడు ఎంత ఖర్చు అయినా గదా 20-30 ఇస్తున్నట్టున్నారు. తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి కాకుండా రైతులు చనిపోతే 5 లక్షల బీమా ఇవి ఇచ్చారు. మెయిన్ కనెక్టివిటీ ప్రాబ్లం ఉండే సిరికొండ మండలంలో. సంతోషంగా ఉన్నారంటారా నిజామాబాద్ లో ప్రస్తుతం ఉన్న రైతులు బాజిరెడ్డి గోవర్ధన్ పాలనలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు? గుర్తు చేసుకుంటున్నారు. నేను ఏమంటున్నా అంటే, తనకు వ్యక్తిగతంగా తనకంటే కూడా కేసీఆర్ వచ్చిన తర్వాత 9 ఏళ్ల పరిపాలనలో ఆయన వేసినటువంటి ముద్ర, నేను అనేది ఇప్పుడు మా ఫాదర్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, నేను తనని తక్కువ చేసి మాట్లాడట్లే, కానీ ఒక కేసీఆర్ గారు ఏదైతే తనదైన ముద్రేసి వెళ్ళిండో ఆ ముద్ర కోసం పరితపిస్తున్నారు ప్రజానికం. ఎక్కడ మిస్ అయిందంట రోడ్డు పోవడానికి కారణం? ప్రధానంగా అప్పుడు చాలా కారణాలు. అప్పుడు ఏమైంది, మనకు రామ జన్మభూమి అని అయోధ్యలో
అంటే మీకు దానికి బీజేపీ దెబ్బ శంకుస్థాపన తీసిందా చేసి కాంగ్రెస్ దెబ్బ తీసిందా అంటారు మీ నియోజకవర్గంలో? బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్ కొంచెం ఎక్కువ ఓట్లు లాగి ఉమ్. అది దెబ్బతీయడం జరిగింది. కాంగ్రెస్ తో ఎటువంటి పోటీ కాంగ్రెస్ తో లేదు. ఎటువంటి పోటీ లేదు. ఇప్పుడు మ్మ్. అప్పుడు తను గెలిచిండు. ఇప్పుడు ప్రజల్లో పోతే ఒకసారి కనుక్కుంటే సర్వే చేసుకుంటే మొన్న వాళ్ళు చేసుకున్న సర్వేలోనే 35వ స్థానము ఏదో స్థానంలో ఉన్నాడు, 40 స్థానంలో ఉన్నాడు భూపతి రెడ్డి. భూపతి రెడ్డి అని దీన్ని బట్టి ప్రశ్నిస్తున్నా వాళ్ళు ఇచ్చిన హామీల గురించి కావచ్చు, ఇచ్చిన పథకాల గురించి. ఖచ్చితంగా ఎందుకంటే ప్రస్తుతం ఇన్ఛార్జ్ లో ఉన్నారు ఇక్కడ అవును. కేసీఆర్ ప్రధానంగా. పవర్ ఇస్తలేరు ఉమ్, మనకి. సమ్మర్ అప్రోచ్ అవుతుంది, పవర్ కరెక్ట్ ఇస్తలేరు. ఉమ్, కొన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే పైన ఎదురు తిరుగుతున్నారు, ఉమ్, మంచినీళ్ళు ఇస్తలేరు అని చెప్పి. మనం మిషన్ భగీరథ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ దాన్ని మెయింటెనెన్స్ కరెక్ట్ చేస్తలేరు, మాకు వాటర్ వస్తలేవు అంటున్నారు. ఓకే. కొత్త పైప్ లైన్ ఇస్తలేరు దాంట్లో. మళ్ళీ ఏదైతే బాజెటి గోవర్ధన్ గారి విజన్ ఉందో పైప్ లైన్ ద్వారా సాగునీరు అందిస్తానే అదే హామీ మళ్ళీ ఇస్తున్నాడు. ఎక్కడైనా పోతే బ్రిడ్జ్ కంప్లీట్ కాకపోతే ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తా, నేను పోరాటం చేస్తానని అది చెప్తున్నాడు. కంప్లీట్ అయిన బ్రిడ్జ్ల గురించి అంతే, కంప్లీట్ ఇప్పుడు వర్క్ నడుస్తున్న బ్రిడ్జ్ల గురించే ఉమ్. తప్ప నేను ఇది కొత్తగా నా విజన్ ఇది అని చెప్తలేడు. దాదాపు 17 నెలల్లో నిజామాబాద్ రూరల్ లో కొత్తగా ఏదైనా పనులు స్టార్ట్ అయినంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు అయితే ఏం లేదు. నాకు తెలిసి బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీ టర్మరిక్ బోర్డుది కూడా ఇప్పటివరకు నిజామాబాద్ లో బిల్డింగ్ గ్రౌండ్ కాలేదు. ఉమ్. అది రాష్ట్ర కూడా ప్రభుత్వం ఢిల్లీ ఎటువంటి- తీసుకెళ్లి ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయించండు అరవింద్. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎటువంటి కాంగ్రెస్ పనులు వాళ్ళు కూడా అంతే. చేపట్టలేదా ఏది ఇక్కడ నిజామాబాద్ లో ఏది ఈ పనులు కూడా? ఏం లేదు. ఇప్పుడు మనకు ఆల్రెడీ శాంక్షన్ అయిన గురుకులాలు ఆపేషన్లు ఉమ్, సిరికొండ మండలంలో. ఇప్పుడు ఆ సిరికొండ మండలంలో కన్స్ట్రక్షన్ ఆపేషన్లు. ఏ ఉద్దేశంతో ఆపుతున్నారో తెలియదు. ఇప్పుడు తను ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళని చెరిపేస్తా అనే పాలసీ కింది దాకా పోతుంది. no. సొసైటీలన్నింటినీ కూడా బలహీనం చేసేసిండు. ఉమ్, ఒక మాట ఏమంటున్నాడంటే నువ్వు మహిళల్ని కోటీశ్వర్లను చేస్తా అంటున్నాడు. ఇప్పుడు మామూలుగా సొసైటీ ఉన్నప్పుడు ఏంది 10-11 వరకు కూడా ఈ వడ్లు జోకి పంపించేది. ఉమ్, ఇప్పుడు 4 రోజుల పైన అవుతుంది కాంటాలు చాలు చేసి. పాపం వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పనులు ఉంటాయి, వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం కొంచెం చీకటి పడే లోపే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి సపోర్ట్ కరెక్ట్ దొరుకుతలేదు. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది అవుతుంది, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరేమో ఈ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం పనులు చేయాలి మీరు చెప్తున్నారు. అవును, కాంగ్రెస్ పార్టీ పదే చెప్తూ వస్తుంది. గ్యారంటీస్ విషయంలో కావచ్చు, రుణమాఫీ చేసిన పూర్తి స్థాయిలో రైతులకు బోనస్ ఇచ్చినాం, మీరు ఇస్తానన్న 5,000 కన్నా మీరు ఒక 1,000 కలిపే ఇస్తున్నాం అంటున్నారు కదా. రైతులకు ఎన్ని మంచి పనులు చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఇంకా తొందరపడుతుంది అంటున్నారు. ఒక బోనస్ ఇచ్చిండు తప్ప ఉమ్, రుణమాఫీ కూడా ఇప్పుడు వీళ్ళ చుట్టూ ఎవరైతే తిరుగుతున్నారో, అరే 2 లక్షల రుణమాఫీ మాకైతే అని ఆశతోటి డబ్బులు ఖర్చు పెట్టి మరి ఎమ్మెల్యేల కోసం పనిచేసిండ్రు వాళ్ళందరికీ కూడా ఇప్పటిదాకా పడలేవు. ఉమ్, ఒక దగ్గర అంటే 100%లో ఒక 50-60%, 50-60% పడ్డాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే 2 లక్షలు పైబడ్డ వాళ్ళకు కూడా మీదికెళ్ళి ఏదైతే 50,000 లక్ష ఎక్కువ రుణం ఏదైతే ఉంటుందో దానికి కట్టేస్తే మిగతా ఈ 2 లక్షలు కూడా మాఫీ చేస్తున్నాడు. అది కూడా కాలేదు. డిలే బాగా ఉంది. ఇంకోటి రైతు భరోసా ఇస్తా అన్నప్పుడు ఫస్ట్ ఎకరం ఇస్తా అని ఎకరానికి డబ్బులు వేస్తున్నాడు, తర్వాత 2 ఎకరాలకు ఇస్తా అని 2వ దశ అంటున్నాడు, 3వ దశ అంటున్నాడు. అట్లా దశల వారీగా నేను ఒక స్లాబ్కి ఇస్తా అని చెప్తున్నాడు. మొన్న అంటే మనకు మెసేజ్ వచ్చేది ఎట్లుంటుంది, మనకున్న ఎకరాలకు తగ్గట్టు మనకు మెసేజ్ వస్తుంది. కానీ డబ్బులు బ్యాంకులో పడే డబ్బులు ఎట్లా వస్తాయని అంటే ఎకరానికి 900 రూపాయలు, 700 రూపాయలు. అసలు ఏ అల్గారిథం వాడి ఈ సిస్టమ్ తయారు చేసినో తెలియదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా అమౌంట్ కూడా పర్ఫెక్ట్గా పడేది కదా. ఇప్పుడు ఈ కంప్యూటర్ సిస్టమ్స్లో ఎవరైతే దీంట్లో వర్క్ చేస్తున్నారో బ్యాక్ ఎండ్లో వాళ్ళని మార్చిండా, సిస్టమే మార్చిండా ఏందో అర్థం కావట్లేదు. కానీ ఒక కరెక్ట్ అల్గారిథం వాడి డబ్బులు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధానంగా రైతులకు ఇచ్చే ఏదైతే యాప్స్ ఉన్నాయో మిగతా చైనా వాళ్ళకి కావచ్చు, సింగపూర్ లాంటి కంపెనీలకు ఇచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపణ చేసింది కదా. మరి ఇప్పుడు ఆయన కూడా అంటాడు కదా, ఇప్పుడు ఆయన ఎవరిని మెచ్చుకుంటున్నాడు? ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యుండి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ని మెచ్చుకోకుండా పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబుని మెచ్చుకుంటున్నాడు. మరి పోనీ ఇప్పుడు నువ్వు అన్ని బంద్ చేసినావు కదా, ఇప్పుడు ఏదైతే కట్టిందో దాన్ని వాడకుండా ఉంటున్నావు. అంబేద్కర్ గారు ఉన్నారు, అంబేద్కర్ విగ్రహాన్ని మనం చైనా నుంచి తెప్పించినాం. ఆ టెక్నాలజీ ఇక్కడ లేదు, అక్కడ ఉంది. అక్కడ నుంచి చేయించుకొని ఇక్కడ అసెంబ్లీ చేయించినాం. ఇక్కడ అసెంబ్లీ చేసిన వాళ్ళు చైనీస్ కాదు కదా, మన వాళ్ళే. సరే పోనీ ఆ ఆనవాళ్ళని నువ్వు చెరిపేస్తా అని చెప్పి నువ్వు దాన్ని డెకరేషన్ మానేసి ఆ అంబేద్కర్ జయంతి రోజు నువ్వు అసలు దానికి నివాళులు కూడా అర్పించకుండా గేట్లు బంద్ చేసినావు.
మరి అదే నువ్వు కూర్చున్న సచివాలయం కూడా అదే మనిషి కట్టించిండు కదా, ఆయన హయాంలో కట్టిండు, కేసీఆర్ గారి హయాంలో. దాంట్లో కూర్చోవద్దు నువ్వు, దాని దేనికన్నా వేరే దానికి వేరే పర్పస్కి వాడాలా నువ్వు, అది లేదు. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఈ రివ్యూస్ అన్ని కూడా మన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి చేస్తున్నాడు. మంత్రులు ఎమ్మెల్యేలు అంటే ఆయన హైట్ చిన్న ఉంది కాబట్టి ఆయన స్టేచర్ పెద్దగా చూపించాలంటే ఎత్తైన బిల్డింగ్ మీద కూర్చుంటే నన్ను రాజుగా భావిస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు పైన కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. అది ఎవరు కట్టించిండ్రు, ఎవరు ఉన్నప్పుడు కట్టించారు? ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీని పదే పదే ఇంతలా విమర్శించాల్సి వస్తుంది? 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయని పనులని మేము వచ్చిన వెంటనే 2 సార్లు ఎలక్షన్ కోడ్ వచ్చినా మేము చేస్తూ ఉన్నాం అంటుంది కదా. ఇప్పుడు లేదు, ఇప్పుడు కేసీఆర్ గారు పనిచేస్తున్నప్పుడు కూడా పిచ్చి కుక్కలా ఎంబడబడ్డారా లేదా? ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇంత పెద్ద చేసి మీడియాలో దాన్ని నానా హంగామా చేసి నానా రచ్చ చేసి ఆయనకున్న పేరుని ఎట్లా చెడగొట్టాలనే దిశగానే పనిచేసిరా లేదా? ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చేసిన తప్పుని ఎత్తి చూపిల్లన్నట్టు. చేసిన తప్పు అప్పుడు వాళ్ళు చూపించిండ్రు, ఇప్పుడు మేము చూపిస్తున్నాం. ఇప్పుడు ఆయన ఎంత సపోర్ట్ చేసి వినిపించిండు మరి ప్రతిపక్ష వాదన. మేము మాకు ఇంకా అంతకంటే గొప్ప గొంతుకలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మనిషి వాడిన భాష ఎట్లుండే అంటే వ్యక్తిగతంగా దూషించడము, ఈర్ష్యతోటి మాట్లాడడము, ఆయనకి నచ్చక వాళ్ళ కూతురు పెళ్లికి పంపించలేదనే ఆక్రోశము. ఇప్పుడు ఈ నాగార్జున సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్ని కూల్చింది కూడా ఎందుకు? ఇప్పుడు ఆయన అడిగింటాడు కన్సెషన్, ఈ మనిషి ఇయ్యలేదు కావచ్చు, అధికారంలోకి రాగానే నా పవర్ ఎందుకు చూపిస్తాను కూలగొట్టిండు. కమిషన్లు ఇవ్వకపోతే కూల్చివేతలే. అంటే ఇప్పుడు హైడ్రా జరిగింది ఏంటంటే ఫస్ట్ చిన్న స్టార్ట్ చేస్తే పెద్దవాళ్ళు భయపడతారు. మరి ఇప్పుడు వాసవి కానీ రాజపుష్ప కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో కన్స్ట్రక్షన్స్ పెద్దవి వాటి మీదకి ఎందుకు పోలేదు? అట్లా రాజపుష్ప అంటే నేను ఒక్క పేరు చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి. భూజా ఉంది, మైహోమ్ వాళ్ళవి ఉన్నాయి, ఇంకా వేరే ఇప్పుడు అపర్ణ వాళ్ళవి ఉన్నాయి. అన్ని రకాల కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ వాళ్ళపై నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఒక దానికి టార్గెట్ చేసి ఇక్కడ మన నిజాంపేట దగ్గర వాసవి కన్స్ట్రక్షన్స్ టార్గెట్ చేసిన తర్వాత ఏమైంది? నువ్వులో కొట్టినావా? నీకేమందింది? ఏదో అందుతనే కదా సైలెంట్ అయిపోయినావు. రంగనాథ్ ఎటువైండు, వీళ్ళంతా ఎటువైండ్రు? వీకెండ్ లో కూల్చివేతలు జరుగుతున్నాయి కదా, సాటర్డే సండే ఆ టైంలో, దాని గురించి ఏం చెప్తారు? ఎవరిని చేస్తారు? ఇప్పుడు ఎవరిని చేస్తున్నాడు? గరీబోళ్ళ ఇల్లే కూలుస్తున్నాడు. గరీబోళ్ళు ఇప్పుడు మూసి సుందరీకరణ ఉందండి, గరీబోడు ఇల్లే కూలుస్తున్నాడు. మరి వాళ్ళకు పునరావాసం కల్పించి నువ్వు కూల్చు. అప్పటికప్పుడు పిల్లలు స్కూల్ బుక్స్ పట్టుకొని బజార్లో పడే పరిస్థితి తీసుకొస్తున్నావు నువ్వు. యంగ్ ఇండియా బీఆర్ఎస్ పార్టీ పిఆర్ స్టంట్ల కోసం ఇట్లాంటి స్టంట్లు చేయిస్తున్నారు. మరి ఏం చేయాలా? మేము మీరు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది, మేము ఇంట్లో కూర్చోవాలా? మీరే కావాలని అట్లాంటి పిల్లలతో బుక్స్ పట్టించుకొని లేదా అట్లాంటి వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పెడుతున్నట్టు. అవునా? అదే ఇప్పుడు మేము ఒకటంటే వాళ్ళు ఒకటి అనడం ఆనవాయితీ అయిపోయింది. వాళ్ళు ఎట్లన్నా అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సమర్థించుకోవడము వాళ్ళకి న్యాయం కనిపిస్తుంది. మరి దీన్ని రాహుల్ గాంధీ సమర్థిస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? ఇప్పుడు ఇంత చేస్తున్నారు కదా వీళ్ళు, ఇంత చేస్తున్నప్పుడు మరి ఇన్నిసార్లు ఢిల్లీ పోయిన ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తలేడు? ఆయన లోపల ఎందుకు కుమిలిపోతున్నాడు రాహుల్ గాంధీ? వీడికి ఎందుకు ఇచ్చినా నేను అది ముఖ్యమంత్రి పదవి అని ఫీల్ అవుతున్నాడా? అనుకుంటున్నా, ఖచ్చితంగా అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకి ఇస్తలేడు కదా, ఆయన అపాయింట్మెంట్ ఇస్తలేడు. మొన్న ఏం చేసిండ్రు? ఇప్పుడు ఎప్పుడు వచ్చినా నీతో పాటు ఎవరో ఒక తోకను పెట్టుకొని రాంది మేము మాట్లాడమని చెప్పి ఎవరో ఒకళ్ళను తోడు పెళ్లి కొడుకుని చేసి పంపిస్తుండే. ఇప్పుడు మొన్న ఏం చేసిండు? ఎవడొద్దు నా బాధ నేను ఎప్పుడైనా చెప్పుకుంటా అని చెప్పేసి సడన్గా రాత్రి పోయి ఢిల్లీలో రాహుల్ గాంధీ కలిసి ఫోటో కొట్టుకొని నవ్వుకుంటూ మనకు పేపర్లో పబ్లిష్ చేసి. మీరేమో రాహుల్ గాంధీ కలుస్తలేడు పదే అదే ప్రస్తావిస్తుంది, కానీ రేవంత్ రెడ్డి మాత్రం నాకు సోనియా గాంధీ కుటుంబంతో కానీ రాహుల్ గాంధీ గారితో కానీ అత్యంత సన్నిహితంగా ఉన్నాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కేవలం ప్రతిపక్షాలే ఇట్లాంటి వాక్యాలు సృష్టిస్తున్నాయని చెప్తుంది. అదేనండి. ఇప్పుడు వాళ్ళు ఆ మాట చెప్పకపోతే ఇంకేం చెప్తారు? సరే, ఇప్పుడు ఒక మాట నేను ఏమంటున్నా అంటే, మీ రాహుల్ గాంధీ గారు ఏదైతే పాలసీ తోటి ముందుకెళ్తున్నారో, ఇది మన కాన్స్టిట్యూషన్ జై బాపు, జై సంవిధాన్, జై భీమ్, ఈ నినాదాలు పెట్టుకొని మీ గ్రామాల్లో తిరుగుతున్నారు. ఓకే, దాంట్లో ఏదన్నా ఒకటి మీరు పాటిస్తున్నారా? ఇక్కడ మీరు సంవిధానాన్ని రెస్పెక్ట్ చేస్తున్నారా? అంటే కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేస్తున్నారా? చేస్తలేరు. ఇప్పుడు వేరే పార్టీ వ్యక్తులు గెలిచిన ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన క్యాండిడేట్లకు పవర్ ఇస్తున్నాం. అది ఏ కాన్స్టిట్యూన్సీ, ఇది ఏ కాన్స్టిట్యూషన్ లో ఉంది? అది ఏ కాన్స్టిట్యూషన్ లో ఉంది? లేదు. ఇప్పుడు నువ్వు అనవసరమైన కేసులు పెడుతున్నావు, అడవులను కబ్జా చేస్తున్నావు, అడవులను నాశనం చేస్తున్నావు, వన్యప్రాణులను ఎల్లగొడుతున్నావు. ఓకే, వాటికి పునరావాసం ఇస్తలేవు, నువ్వు తప్పుడు వాల్యుయేషన్ చేసి నువ్వు పులు తెచ్చుకుంటున్నావు.
ఏ కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి? మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని దిక్కు లేకుండా సిటీ సెంటర్ లో ఉన్న అంత పెద్ద గొప్ప విగ్రహాన్ని నువ్వు పట్టించుకుంటలేవు. ఏం చేయలేము, ఏం చేయలేము. ఇప్పుడు నీ ఆలోచనలు, ఈయన ఆలోచనలు కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఎట్లున్నాయంటే, ఈయన ఒక వర్గాన్ని మెయింటైన్ చేసుకొని బీజేపీకి ఫేవర్ చేసే విధంగా వర్క్ చేస్తున్నాడు అనేది కేటీఆర్ గారు మొన్న ఆరోపించింది. దాన్ని దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. లేకుంటే మీరు మీ మీద అంటే ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేయడానికి మీరు పర్మిషన్ ఇవ్వండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా తీసుకొచ్చింది కాబట్టి ఎట్లా చూస్తారు ఆ ఇష్యూ? ఎందుకంటే పెద్ద ఎత్తున 2 సార్లు ఒకే రోజులో 2 సార్లు పోలీసులు లాఠీ పిలిపించారు స్టూడెంట్స్ పైన. దాని గురించి ఏం చెప్తారు? మనకి ఏంటంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఓట్లేసే వాళ్ళు కాదని ఈయన ఉద్దేశం. ఎక్కడెక్కడి నుంచి వచ్చి చదువుకుంటారు, వాళ్ళ మీద చేతి వేద్దని. అదే నువ్వు ఉస్మానియాలో చేతి పెట్టు. ఇప్పుడు వీళ్ళు నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు. వాళ్ళు ఏం దిగుతారని నువ్వు అనుకుంటున్నావు. ఒకటి ఇప్పుడు ఒక దగ్గర 30 ఏళ్ల నుంచి చెట్లు ఉంటే పీకొద్దు, ఆ చెట్లను కొట్టేయద్దు అని చెప్పి ఒక రూల్ ఉంది. వోల్టా చట్టం కానీ ఫారెస్ట్ లా కానీ చెప్తుంది అదే. ఎందుకనంటే వాటర్కి ఒక తొవ్వ ఉంటుంది. ఆ తొవ్వ నువ్వు డిస్ట్రాయ్ చేస్తే ఆ పక్క దాని మీద డిపెండ్ అయిన చెరువులకి వాటర్ ఎట్లా వస్తాయి అనుకుంటున్నావు? ఒక మామూలు వ్యక్తి ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు కొంటే అక్కడ డిఫారెస్టేషన్ చేయని ప్లేస్ ప్లెయిన్ ప్లాట్గా ఉంటే నువ్వు ఖచ్చితంగా ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు వచ్చి ఎన్ని ఇళ్ళ చెట్లు ఉన్నాయి చూసుకోవాలి, ఎన్ని పనికొచ్చే చెట్లు ఉన్నాయి, ఎన్ని అంతరించిపోయే మొక్కలు ఉన్నాయి చూసుకోవాలి. అవి తప్ప మిగతా కొట్టాలని వాళ్ళు ఇచ్చే ఆదేశాలను పాటించాలి. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ రాత్రి పోలీసు వాళ్ళని పెట్టేసి నువ్వు మొత్తం రేజ్ చేస్తున్నావు. ఇప్పటికే ఎంత ఒక 20-30% ఫారెస్ట్, 40% ఫారెస్ట్ మొత్తం రేజ్ చేసేసింది. అంటే అది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి మేము దాంట్లో అభివృద్ధి కోసం అట్లాంటివి చేస్తున్నాం. చెయ్యని నువ్వు ప్రొసీజర్ ఫాలో కావాలా లేదా? ఇప్పుడు ప్రజలకు రూల్ పెట్టినావు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకోకుండా ట్రావెల్ చేస్తే పోలీస్ ఆయన ఆపి మనకు ఫైన్ ఇస్తాడా? నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు బైక్ ఎక్కి హెల్మెట్ లేకుండా పోతా అంటే నీకు ఫైన్ వేయద్దని నువ్వు అంటున్నావు. వేద్దా ముఖ్యమంత్రికి? మరి ఇంత వ్యతిరేకత వస్తుంది ప్రజల నుంచి కావచ్చు, స్టూడెంట్స్ నుంచి కావచ్చు, లేకపోతే ఇతర సంస్థల నుంచి కూడా అంత వ్యతిరేకత వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి నిర్ణయం ఆయన మానవత కోణాన్ని దెబ్బతీసిండు. ఇప్పుడు మెకానికల్ లైఫ్ లో నువ్వు డిస్టర్బెన్స్ చేస్తే అంత ఫీల్ కాదు. ఒక చెట్టు కొట్టి ఒక జింకను ఒక నెమల్ని నువ్వు అక్కడ నుంచి డిస్ప్లేస్ చేస్తున్నావు. ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు ఎట్లున్నారండి? కార్టూన్ చూస్తారు, జంతువులు అంటే ఇష్టపడతారు, వాటితో ఆడుకోవాలనుకుంటారు. వాళ్ళ కళ్ళకి అది కనిపిస్తే అంటే హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆ నేచర్ని మనకు కాకుండా చేస్తున్నాం. ఇప్పుడు మేము అది ప్రజల్లో పెట్టినాం. ప్రజల్లో పెట్టినందుకు అది చాలా అంటే ఇప్పుడు మీరు మొన్న చూసిండ్రు, ఆ పిల్లలు కూడా కేటీఆర్ అన్న దగ్గరకు వచ్చారు భరోసా కోసం. బండి సంజయ్ దగ్గరకు ఎవరి దగ్గర పోలేదు. ఎవరి దగ్గరకు వచ్చారు? కేటీఆర్ దగ్గరకు వచ్చారు. అన్న దగ్గరకు వస్తే అన్న ముందట ఇట్లా అన్న వెనుకుంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే గొప్ప మినిస్టర్ కూడా మాట్లాడలేనంత మంచి లాంగ్వేజ్ మాట్లాడారు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా బీఆర్ఎస్వి సంబంధించిన వాళ్ళే. అది ఎవరైనా గుర్తుపట్టదు. ఇప్పుడు ఆ ముద్రేష్ పక్కన వాడేయడం, ఆయన ఎమ్మటున్న వాళ్ళు కూడా ఆత్మవంచన చేసుకుని ఆయనకు సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి రేపు భవిష్యత్తు ఉండదు. వాళ్ళు వాళ్ళ పార్టీని డిఫెండ్ చేసుకోవాలా, వాళ్ళ పాలసీస్ని డిఫెండ్ చేసుకోవాలా, అది వాళ్ళ పాలసీ. అది ఇప్పుడు మీరేమో అక్కడ చెట్లు ఉన్నాయి, వన్యప్రాణులు దెబ్బలు తింటున్నాయని మీరు అంటున్నారు. కానీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా చెప్తున్నారు ఎక్కడ కూడా అక్కడ చెట్లు లేవు, పూర్తిగా బీడు భూములు ఉన్నాయి, ఆ జంతువులు కూడా ఎక్కడ కనిపించట్లేవు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలు కావచ్చు, నాయకులు లారీలలో తీసుకుని వచ్చి అక్కడ కంచెగచ్చిబౌలి దగ్గర విడిచిపెట్టి వెళ్తున్నారు. జింకల్ని వదిలిపెట్టిపోయిందా? లేదంటారా? ఇంతకంటే పెద్ద జోక్ ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వాడి ఇవన్నీ సృష్టిస్తున్నారని చెప్తారు. మరి ఇప్పుడు జింకల్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి లారీలో వదిలేసినప్పుడు మీ వ్యవస్థ ఏం చేస్తుంది? వన్యప్రాణుల చట్టాన్ని మీ సిస్టమ్ ఫాలో కావాలి కదా. ఏ జంగల్ నుంచి అయితే ఈ జింకల్ని తీసుకొచ్చి చేస్తుర్రో ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఏం బీక్తున్నాడు? ఆయన చూస్తలేడా? ఎవరైనా కానీ ఇప్పుడు ఒకటి మీరు అన్నది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ ఒకటైతే అన్నారు, వాళ్ళు ఏఐ జనరేటెడ్ వీడియోస్ అన్ని పెట్టి మమ్మల్ని డిఫెండ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు గతంలో ఏం జరుగుతుండే, ఏదన్నా ఒక ప్రభుత్వం తప్పు చేస్తే మనకు న్యూస్ పేపర్లో కింద కార్నర్లో కార్టూన్ వేస్తారు, లేదంటే బ్యానర్ ఐటమ్గా పెద్ద ఒక కార్టూన్ వేస్తాడు. ఆ పేపర్కి న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి కార్టూనిస్ట్ పెద్ద కార్టూన్ వేస్తాడు. ఆ కార్టూన్లో ప్రధానమంత్రికి తోక పెట్టచ్చు, ముఖ్యమంత్రికి ఈగ పెట్టచ్చు, లేకపోతే వాళ్ళందరూ ప్రజల మీద పడి దోచుకుంటున్నట్టు ఇవన్నీ చేస్తారు. గతంలోనైతే రామోజీరావు గారి పేపర్లో చూసినాం మనం, రాజశేఖర రెడ్డి కుప్పం మీద కూర్చొని డబ్బుల కుప్పం మీద తింటున్నట్టు పెట్టిండు. ఇప్పుడు ఏ అంటే ఏంది? సింబాలిజం.
సింబల్ ఇప్పుడు మనం ఒక మూమెంట్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం సింబలైజ్ చేస్తున్నాం. నా ఇప్పుడు యాజ్ ఎ కార్టూనిస్ట్ ఒక అతను ఎక్స్ప్రెస్ చేసిండు అది, ఆ ఎక్స్ప్రెషన్ వైరల్ అయింది. ఆ ఎక్స్ప్రెషన్ వైరల్ అయిన తర్వాత మేము షేర్ చేసుకున్నాం తప్ప తప్పేముందండి దాంట్లో? మేము సింబలైజ్ చేస్తున్నాం మూమెంట్ని. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో కూడా పెద్ద ఎత్తున కాంట్రవర్సీ నడుస్తుంది. దీని వెనుకున్నది అక్కడ ఉన్న జంతువులు కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గుంటనక్కలి అని చెప్పేసి మంత్రులు కామెంట్ చేస్తున్నారు. వీటి గురించి ఏం చెప్తారు? అది పాపం స్టూడెంట్స్ వాళ్ళ మీదకి అనుకున్నారు. వాళ్ళు స్టూడెంట్స్ ఏమనుకున్నారు, మేము మమ్మల్ని గుంటనాక అంటాడా ఈ ముఖ్యమంత్రి అని చెప్పి. ఒక స్టూడెంట్ మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్లో చెప్తున్నాడు, మీరు మమ్మల్ని గుంటనక్కలు అన్నారు కదా, ఇప్పుడు గుంటనక్కలు బోన్లోంచి బయటకు వచ్చినాయి. బోన్లోంచి బయటకు వచ్చిన గుంటనక్కలు మిమ్మల్ని హెచ్యూ ఇష్యూ విషయంలో మిమ్మల్ని ఓడించినాయి సుప్రీంకోర్టు ఆర్డర్ తీసుకొచ్చి. ఇక్కడ నుంచి నువ్వు తీసుకునే నిర్ణయాలు ప్రజా వ్యతిరేకం అయితే మేము ఈ హెచ్యూ క్యాంపస్ అనే బోర్డు నుంచి ఇంకా బయటకు వచ్చి మేము పోరాటం చేస్తామని చెప్తున్నాడు ఆ మనిషి. ఆ పిల్లోడు ఏమని చెప్తున్నాడు, మీరు పేద దళిత ముస్లిం ఈ మైనారిటీకి సంబంధించి బిలో పవర్టీ లైన్లో ఉండే వాళ్ళ ఇళ్ళ మీద మీరు దాడి చేస్తున్నారు, దాని మీద మేము ఖచ్చితంగా గొంతెత్తుతామని చెప్తున్నారు. ఇంతకంటే దరిద్రం ఏముంటుంది, ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది ప్రభుత్వాన్ని? అది తెలంగాణలో బుల్డోజర్ వ్యవస్థ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు బుల్డోజర్ వ్యవస్థకు అపోజిట్గా మాట్లాడుతూ దేశం మొత్తం తిరగడం జరుగుతుంది. కానీ తెలంగాణలో హైడ్రా పేరుతో కావచ్చు, అక్కడ అడవులు నాశనం చేయడం పేరుతో కావచ్చు, బుల్డోజర్ వ్యవస్థ నడుస్తుంది అంటారు. ఏం చెప్పారు? ఆయనకి ఈ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉంది. ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులే ఆయనకి వెన్నుపోటు పోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ఆలోచిస్తున్నాడు, భావిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, ఒక బీజేపీ పార్టీని ఇంప్రెస్ చేయాలని అంటే వాళ్ళ కాన్సెప్ట్ తీసుకురావాలి, ఇక్కడ బుల్డోజర్ కాన్సెప్ట్ తీసుకురావాలి. ఈ బుల్డోజర్ ఫొటోస్ పైన ఉన్నటువంటి బీజేపీ నాయకులు చూస్తే అరే బాగా చేస్తున్నాడు, ఇసుకు కబీబీ ఎప్పుడైనా సరే ఈయన పార్టీలో తీసుకోవాలనే ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఈయన వయసు ఉంది. ఓకే, ఇటు చూస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చూస్తే ఎప్పటికీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. కాబట్టి ఇదే ఇంప్రెషన్ కంటిన్యూ చేస్తే వెనుక నుంచో ముందు నుంచో మోదీ గారి బ్లెస్సింగ్స్ వల్ల ఈ పొజిషన్ కంటిన్యూ అవుతున్న ఉద్దేశం. ఇప్పటిదాకా ఎవ్వరు కూడా మహారాష్ట్రలో జరిగినట్టు షిండే మన తెలంగాణలో పుట్టలేదు. సో ఆ అవకాశం ఈయనకు ఉంది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాడు. బట్ ఫైనల్గా ప్రజాపాలన గురించి ఒక మాటలో ఏం చెప్తారు? అది అప్రజాస్వామిక పాలన, అది ప్రజాపాలన కాదు. కింది స్థాయి నుంచి పైదాకా ఒకటే మంత్రం పెట్టిన వాళ్ళు ప్రజాపాలన ప్రజాపాలన ప్రజాపాలన. ఏ నాయకుడైనా ప్రజలు ఇస్తేనే ప్రజాప్రతినిధి అవుతాడు. మీరు ఒక్కళ్ళే కాదు, గతంలో ఉన్నది ప్రజాపాలనే, ఇప్పుడు ఉన్నది ప్రజాపాలనే. వీళ్ళు చేసేది అప్రజాస్వామిక పాలన, ఒక ఫాసిస్ట్ పాలన. ఇప్పుడు ఆయన కంచెలేసిండ్రు క్యాంప్ ఆఫీస్కి అన్న వ్యక్తి అధికారంలోకి రాగానే ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కంచెలు తొలగించిండు. కానీ ఇక్కడ ఉంటున్నాడు ఆయన, ఎక్కడ ఉంటున్నాడు? మళ్ళీ ఆయన ఎస్టేట్లోనే ఉంటున్నాడు. ఆయన ఇంటి చుట్టూ ఉన్న రోడ్లన్నీ కూడా క్లోజ్ చేయించుకుంటున్నాడు. మరి ఇక్కడ కంచెలు తీసేసి నువ్వు ఇక్కడ ఉండాలి కదా, మరి ఇక్కడ ఎందుకు నువ్వు ఉప ముఖ్యమంత్రి గారిని సీతక్కని ఎందుకు ఉంచినావు? ఒక దళితుని, ఒక గిరిజన, ఒక ఆదివాసీ మహిళను ఎందుకు ఉంచినావు? నువ్వు ఉండాలి కదా, నువ్వు ఎందుకు ఉంటలేవు? నీకు కూడా కంచెలు వేసుకోకపోతే భద్రత లేదని నువ్వు గ్రహించినావు. బెటాలియన్ పోలీసులు కూడా రోడ్ ఎక్కిండ్రు. బెటాలియన్లో ఉన్న పోలీసులు రోడ్ ఎక్కిండ్రు. వాళ్ళకు డ్యూటీస్ కరెక్ట్ చేస్తలేరు, భార్యలతో దూరంగా ఉంటున్నారు, వాళ్ళకు ఏ టైంకి పోతామో అర్థమవుతలేదు, పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు రోడ్ ఎక్కి కొట్లాడితే ఈయనకుండే భద్రతలో బెటాలియన్ పోలీసులు అందరినీ కూడా తొలగించి వేరే డిపార్ట్మెంట్స్ తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అవునా కాదు? ఇప్పుడు ఇంత భయంతో, ఇంత ఇన్సెక్యూరిటీ తోటి ఈ రూల్ చేసుకుంటూ ప్రజలకు చేరువైన పాలన చేస్తున్నానంటే అది ఎంతవరకు దాన్ని మనం నమ్మాలి, ఎంతవరకు వాస్తవం అని మీరు అనుకుంటున్నారు? ఒకసారి మీరు కూడా గ్రహించాలి. రైట్, థ్యాంక్ యూ అన్న మా ఛానల్కి మీ సమయాన్ని ఇచ్చినందుకు. రైట్, ఇది బాజిరెడ్డి జగన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.